ధనాలకోట మైసమ్మ పార్ట్ 2 చేద్దామని మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం. అయితే విచిత్రం ఏంటంటే మేము వచ్చిన టైంకే అమ్మవారి సెట్ వేసిన డైరెక్టర్ కూడా వచ్చిండు. ఆయన మాటల ద్వారా అమ్మవారి గురించి మరింత తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కొమరెల్లి మల్లన్న జన్మరహస్యం సినిమా కోసం అని చెప్పి మేము అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారు వచ్చి వెలిసి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. మేము ఎవ్వరికి కూడా ఇంతవరకు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి మేము ఎవ్వరిని పిలవలేదు. సో అమ్మవారు పిలిపించుకున్న వాళ్ళు మాత్రమే, ఆమె అగ్ని ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు అనేది నిజం. 8 భుజాలు పెట్టినాం మేము. తర్వాత 4 భుజాలు ఇప్పుడు అమ్మవారికి మీరు చూస్తున్నారు. 4 తీసేసి 8 భుజాల నుంచి 4 భుజాలు అయింది. ఇది రైట్ ఇన్ఫర్మేషన్. ఇక మేము తెచ్చిన పూలమాలతో అమ్మవారిని అలంకరించి మనసారా అమ్మవారిని దర్శించుకున్నాము. అయితే డైరెక్టర్ శ్రీనివాస్ అన్న ఏమన్నాడంటే అమ్మవారి బొట్టునే చూస్తూ ఒక 2 నిమిషాలు ధ్యానం చేయరన్నాడు. కానీ మా టీం మొత్తం ఒక గంట పాటు ధ్యానంలో ఉండిపోయాం. విచిత్రం ఏంటంటే మాలో కొందరికి బొట్టులో ఓంకారం, సర్పం, పోతురాజు కనిపించాయి. నాకు మాత్రం అమ్మవారు ఊపిరి పీల్చినట్టు అనిపించింది. మా చిచగానికైతే విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. నిజంగా నాకైతే అమ్మవారిని ఈ దీపం వెలుగులో చూస్తుంటే బాడీలో మొత్తం వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. అంత బాగుంది అమ్మవారు. మీరు నమ్ముర్రి నమ్మకపోర్రి, ఇక్కడ ఉంది మాత్రం బొమ్మ కాదు, శక్తి. మీరు చూస్తున్న ఈ రాయి ఊట నీళ్లు తీసుకుని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసిరంట. ఈ టెంపుల్ లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్ లో ధనాలకోట మైసమ్మ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ధనాలకోట మైసమ్మ పార్ట్ 3 కావాలంటే మన పేజీని ఫాలో చేసి జై ధనాలకోట మైసమ్మ అని కామెంట్ చేయండి.